నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో మార్కెట్ల ఆందోళనకు విశ్రాంతి దొరికిందనే చెప్పాలి. ఎందుకంటే ఇరాన్ ఇరాక్ యుద్ధం కొంత ఏంటంటే ఒక ఒప్పందం ప్రకారం ఏంటంటే అమల్లోకి వచ్చేసిందంటే విశ్లేషకులు అంటున్నారు మార్కెట్లకు శాంతి జరుగుతుంది, ప్రాబ్లం లేకుండా ఉంటుంది, మార్కెట్లు మళ్ళీ లాభాల బాటలో ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి బుడి చమురు బ్యారెల్ ధర $85 దిగువకు రావడం కూడా కలిసి వచ్చే అంశం మార్కెట్ల కోసం. అలాంటి మే నెలలో టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు ఈరోజు అంటే సోమవారం వెలువడుతున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతోంది, అలాగే ఏంటంటే జాతీయ అంతర్జాతీయ పరిణామాలు ఎలా మార్కెట్ని ప్రభావితం చేయబోతున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే వారి నుండి సలహాలు సూచనలు కూడా తీసుకుందాం. అయితే మరి మీకు తెలుసు కదా, ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా అంటే మదుపర్ల కోసం ఏంటంటే స్టాక్ మార్కెట్లో లాభాల బాట పండించడం కోసం ప్రైమ్ లైన్ ప్రత్యేకంగా మీకోసం ప్రసారం చేస్తున్నాను. సో తప్పనిసరిగా ఏంటంటే మీరు దీన్ని చాలా చక్కగా వినియోగించుకోండి. అలాగే ఏంటంటే ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేయండి. కాల్ చేసి 2 స్టాక్స్ కానీ 3 స్టాక్స్ కానీ అడగండి, స్పెల్ చేయండి, క్లియర్గా మాట్లాడండి. టీవీలో మాట్లాడవద్దు, బ్లూటూత్తో మాట్లాడవద్దు. సో ఓన్లీ మొబైల్లో మాట్లాడండి. సో తప్పనిసరిగా ఏంటంటే మేము అటు వెంకట్ గారు ఇటు నేను ఇద్దరం కూడా ఏంటంటే క్లియర్గా మీ ఇన్ఫర్మేషన్ తీసుకుని మీకు వెంకట్ గారు సరైన సలహా సూచన ఇస్తారు. సో మరి మీకు తెలుసు కదా ఆయన ఏంటంటే ఆయన ఎట్లాగ సలహా ఇస్తారో సూచన ఇస్తారనేది. సో ఏంటంటే క్రిస్ప్గా ఇచ్చేస్తారు. కాబట్టి అంటే సప్పుని మీరు కూడా చక్కగా కాల్ చేయండి. అలాగే చాట్ బాక్స్ కూడా తీసుకుందాం. చాట్ బాక్స్లో కూడా మీతో మాట్లాడి మీకు కావాల్సిన సలహాలు సూచనలు తప్పనిసరిగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో మరి ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్ జీ. ఎస్ సార్. సార్ మంచి జోష్లో ఉన్నారు సార్ మార్కెట్లు మరి ఏంటంటే పాజిటివ్లో ఉంటాయని, అలాగంటే యుద్ధం విరమించారు కదా సార్, అందువల్ల జోష్లో ఉన్నాను సార్. సో సార్ మీరు కూడా అంటే మంచి తీపి కబురు చెప్పి స్టార్ట్ చేయండి సార్. సో తీపి కబురు ఆల్రెడీ ట్రంప్ గారు చెప్పారు. అయితే మనం శుక్రవారం చెప్పుకున్నాం 38, 39 అనేది నెంబరు. అవును సార్, మొన్న అనుకున్నాం. సో ఇంకా మనకి దీని మీద సైన్ చేయలేదండి. శుక్రవారం రోజున అంటే 19వ తారీఖున సైన్ చేస్తారు. అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మధ్యలో ఏప్రిల్లో పెట్టకుండా ఉంటే. అవును సార్. సో అగ్రిమెంట్ కుదిరే టైంలో కూడా లాస్ట్ మినిట్లో కూడా ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేసింది. దాని మీద ట్రంప్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్ అయితే ఈ అగ్రిమెంట్లో ఒక చిన్న పాయింట్ అయితే నాకు కొంచెం డౌట్ఫుల్ గా కనబడుతుంది. చెప్పండి సార్. అదేంటంటే రీఓపెనింగ్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ విత్ ఇన్ 30 days అండర్ ఇరానియన్ అరేంజ్మెంట్స్. దానికి మొదటి నుంచి కూడా ట్రంప్ గారు వ్యతిరేకిస్తున్నారు. సార్ సార్. సో ఇరాన్ కంట్రోల్లో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని ఉండటానికి కుదరదు, అది ఫ్రీగా వదిలేయాలి అనేది. మరి ఈ ఫ్రేమ్వర్క్ లో కొన్ని పాయింట్స్ అయితే ఇద్దరి మధ్య కొంచెం ఇబ్బందికరంగానే అయితే ఉన్నాయి. ఏదైనా కొన్ని పాయింట్స్ తో అయితే మొత్తానికి ఫస్ట్ ఫేజ్ లో జూన్ 19న అయితే అగ్రిమెంట్ సైన్ అవుతుందండి. ఎందుకంటే ప్రపంచ దేశాల ఒత్తిడి చాలా ఉంది. దీని తర్వాత మళ్ళీ వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద 2వ అగ్రిమెంట్ కూడా నెక్స్ట్ విత్ ఇన్ 60 days లో సైన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే. సో అగ్రిమెంట్ అయితే కుదురుతుందండి, ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ ఒక ఫేజ్ ఆఫ్ అగ్రిమెంట్ అయితే కుదరడానికి అయితే 100% ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. నిన్న ట్రంప్ గారి ఇంటర్వ్యూ కూడా నేను చూశాను, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, అది కూడా చూశాను సార్. అలాగే కొందరు మిత్రులతో కూడా మాట్లాడాను, ఖతార్, యుఏఈ అటు సైడ్ కొంతమంది ఉన్న మిత్రులతో కూడా మాట్లాడితే అక్కడ లాస్ట్ 24 hours నుంచి కూడా పోర్ట్స్ లో యాక్టివిటీస్ పెరిగినాయి అంట. ఓకే, పాజిటివ్ సైన్. వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. సో పోర్ట్ లో యాక్టివిటీస్ అయితే పెరిగినాయి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మెయిన్ జబలాలి పోర్ట్ అండి యుఏఈలో, చాలా పెద్ద పోర్ట్. అలాగే ఖతార్ సంబంధించి చూసుకుంటే మనకి ఎల్పీజీలు అన్ని అక్కడి నుంచి వస్తాయి, సిఎన్జీలు, ఎల్పీజీ. సో యాక్టివిటీస్ అయితే కొంచెం పెరిగినాయి అని అయితే చెప్పారు. సో కొద్దిగా ఇది పాజిటివ్ గానే నాకు అనిపించింది, ఈసారి జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం. లాస్ట్ వీక్ కూడా ఏం చెప్పుకున్నాం, జూన్ నుంచి మార్కెట్లు పెరగతాయండి. మనం చూసుకుంటే జూన్లో నుంచి మార్కెట్లు జూలైకి మినిమం 5% అయినా పెరుగుతాయి. హిస్టారికల్ గా చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా యావరేజ్ 5% పైన పెరుగుతాయి కానీ తక్కువ అనేది కూడా చెప్పుకున్నాం. సో అలాగే ఎనీ టైం షార్ట్ కవరింగ్ రావచ్చు. షార్ట్ కవరింగ్ ర్యాలీ కనుక వచ్చిందంటే దాన్ని మీరు అందుకోలేరు, కాబట్టి ముందే లోవర్ లెవెల్స్ లో బై చేయండి అని కూడా లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం. అవును సార్, ఈ పదాలు నేను వాడాను, కావాలంటే ఎవరైనా లాస్ట్ వీక్ మన ప్రోగ్రామ్ సో మీరు చూస్తే శుక్రవారం నుంచి కూడా షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వచ్చినాయండి. నేను ఎఫ్ఐ డేటా కూడా అంతా విశ్లేషించాను. చూసుకుంటే వాళ్ళు లాంగ్స్ అదే షార్ట్స్ క్లోజ్ చేసుకుని లాంగ్స్ లోకి వచ్చేస్తున్నారు. సో షార్ట్ కవరింగ్ చాలా స్పీడ్గా ఉంటుందండి. షార్ట్ కవరింగ్ ర్యాలీ పెరిగిందండి. సో ఇప్పుడు అదే జరుగుతుంది.
అండ్ ఇంకొకటి చాలా కీలకమైన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా సార్ అంటే నేను వీకెండ్ అనాలిసిస్ చేసిన దాని ప్రకారం ఎస్ సార్. నిఫ్టీ 500 స్టాక్స్లో 70% ఆఫ్ ది స్టాక్స్ స్టిల్ అండర్ డిఎంఏ 200 అండి. 200 మూవింగ్ యావరేజ్ కన్నా కూడా కింద ట్రేడ్ అవుతుంది 70% ఆఫ్ ది స్టాక్స్ నిఫ్టీ 500. వీటిల్లో కనీసం ఒక 70-80% ఆఫ్ ది స్టాక్స్ పెరగడానికి ఇమీడియట్గా పెరగడానికి అయితే అవకాశం ఉంది. సో ప్రస్తుతం అన్ని బాటమ్ అవుట్ అయి ఉన్నాయి. సో శుక్రవారం బై చేయలేకపోతే ఇప్పుడైనా బై చేసుకోవచ్చు. అలాగే మనం ఏప్రిల్లో కూడా మార్చ్ ఎండింగ్లో కూడా చెప్పుకున్నాం, మార్చ్ ఎండింగ్ నుంచి మార్కెట్లు పెరుగుతాయండి అని. సో ఏప్రిల్ 1 నుంచి కూడా మార్కెట్లు బాగా పెరిగినాయి. ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేసుకోకపోతే మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇస్తుందని కూడా చెప్పుకున్నాం. అవకాశం మనకి జూన్లో వచ్చింది. కనీసం ఇప్పుడన్నా ర్యాలీలో పార్టిసిపేట్ చేయండి. సో ఇమీడియట్గా నిఫ్టీ టార్గెట్ వచ్చేసి 24,500. 24,500 దగ్గర మనకి చిన్న హడ్డలు అయితే కనిపిస్తుంది. సో 24,500 బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ 24,800 అండి. సో ఈ లెవెల్స్ వరకు అయితే నిఫ్టీ వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇంకో విషయం కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మార్కెట్ డౌన్ అయిన టైంలో కూడా నేను చెప్పాను ఈ సంవత్సరం నిఫ్టీ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేస్తుంది అని. చాలా మంది నమ్మలేదు, సరే ఏదో అనుకున్నారు, కానీ ఇప్పుడు కొద్దిగా నమ్మటం మొదలు పెడుతున్నారు. సో లోవర్ లెవెల్లో బయింగ్ చేసుకోండి. మార్కెట్లు చాలా బుల్లిష్గా ఉన్నాయి. కేవలం మనం యుద్ధం గురించి చాలా తక్కువ మాట్లాడుకునే వాళ్ళం మన ప్రోగ్రాంలో, మూర్తి గారు గమనిస్తే. పక్కన పెట్టండి, మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది నాకు తెలుసు, ఏదో ఒక టైంలో సమస్య పోతుంది, ఎక్కువ కాలం చేయరు ఎప్పుడు కూడా. సార్ కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే లోవర్ లెవెల్లో ఏ స్టాక్స్ బయింగ్ జోన్లో ఉన్నాయో వాటిల్లో బై చేసుకోండి. అలాగే మీ పోర్ట్ఫోలియోలో చాలా స్టాక్స్ ఇంకా లాసుల్లోనే ఉంటాయి నాకు తెలిసినంత వరకు. సో వాటిల్లో యావరేజ్లు ప్లాన్ చేసుకుని హోల్డ్ చేసుకోండి, మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి. రైట్ మూర్తి గారు. రైట్ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ అప్డేట్. మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఇది ఒక మరొక అవకాశం యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ లోయర్లో బై చేయడానికి మదుపర్లు తప్పనిసరిగా ఏంటంటే ఆ పాయింట్ తీసుకుని ఉంటారు నాశిస్తూ. సార్ కాలర్స్ని తీసుకుందాం సార్. ఫస్ట్ సార్ నాగభూషణ్ రెడ్డి గారు కర్ణాటక నుండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ చెప్పండి సార్. ఫ్రెష్ బై బీపీసీఎల్ లో సార్, ఫ్రెష్ బై బీపీసీఎల్ లో ఓఎన్జీసీ 310 లో ఉంది, యావరేజ్ చేయొచ్చా సార్? బీపీసీఎల్ అండ్ ఓఎన్జీసీ ఎంతలో ఉందండి సార్? ఓఎన్జీసీ 300 లో ఉంది, బీపీసీఎల్ ఫ్రెష్ బై 300 లో ఉంది. ఓకే, బీపీసీఎల్ ఫ్రెష్ బై 250 దాటిన తర్వాత మాత్రమే ఓఎన్జీసీఎల్ యావరేజ్ చేయండి, అండ్ బీపీసీఎల్ అయితే ఫ్రెష్ బై చేయొచ్చు. ఇప్పుడు ఈ డీల్ వల్ల కూడా ఆయిల్ కంపెనీస్కి చాలా పాజిటివ్ అండి. ఆయిల్ కంపెనీస్, అలాగే తర్వాత పెయింట్ కంపెనీస్, టైర్ల కంపెనీస్, వీటన్నిటికీ కూడా చాలా పాజిటివ్ న్యూస్ ఇదంతా. ఎస్ సార్. సార్ కాంతారావు గారండి ఖమ్మం నుండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే గోతాల్ సార్. నమస్తే సార్. వెంకట్ సార్, మీరు చెప్పే టెక్నికల్స్ కానీ అవన్నీ చాలా యాక్టివ్ ఉన్నాయి సార్, చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. నేను చూస్తూ ఉంటాను మీ ప్రోగ్రామ్ అంతా కూడా రోజు. చాలా బాగున్నాయి సార్. సార్ అంబుజా సిమెంట్స్ ఒకటి, సనోఫీ ఇండియా ఒకటి. ఈ అంబుజా సిమెంట్స్ ఏమో 430 ఆ రేంజ్ లో కొన్నాం సార్. సనోఫీ ఇండియా ఫ్రెష్ గా బై చేయొచ్చా? సెకండ్ ఏంటండి? సెకండ్ సనోఫీ ఇండియా సార్. కొంచెం స్పెల్ చేయగలుగుతారా? SANOFI. SANOFI సనోఫీ ఇండియా. కొంచెం అవాయిడ్ చేద్దాం సార్ ఈ స్టాక్, ఎందుకంటే మీరు చూసుకుంటే హయ్యర్ లెవెల్స్లో 7,600 దగ్గర నుంచి కంటిన్యూస్ ఫాల్లోనే ఉంది. రీసెంట్గా రిజల్ట్స్ కూడా అంత బాగాలేవండి, ఇంకా డౌన్ ట్రెండ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, కానీ ఇప్పుడప్పుడే బై చేసే ఛాన్స్ అయితే పైకి వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదు. సో మీరు ఒకవేళ ఇది బై చేయాలన్నా కూడా 3,600 పైకి దాటితే కానీ బై చేయొద్దు, ఎందుకంటే షార్ట్ టర్మ్లో, వెరీ షార్ట్ టర్మ్లో కూడా అప్సైడ్ మొమెంటం లేదు ప్రస్తుతానికి అయితే. ఇప్పుడేమి ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవద్దండి. అంబుజా హోల్డ్ చేయండి సార్. ఈ రోజే మీ ప్రైస్ 430 జోన్ని క్రాస్ చేసి పైకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సిమెంట్ కంపెనీస్ కూడా ఈ డీల్ వల్ల చాలా మంచి ఉపయోగాలే ఉన్నాయి, కాబట్టి ఈరోజు అంబుజా సిమెంట్స్ చాలా పాజిటివ్గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. హోల్డ్ చేయండి సార్. రైట్ సార్. సార్ చాట్ బాక్స్ అండి సతీష్ కుమార్ గారు. సార్ సాయి పేరెంటర్స్, అలాగే సువెన్ లైఫ్ సైన్సెస్, నెట్వెబ్ 3 కూడా 3 years హోల్డ్ చేయడానికి కొనుక్కోవచ్చా? సాయి పేరెంటల్స్, సువెన్ లైఫ్ సైన్సెస్ అండ్ నెట్వెబ్ అండి. ఎస్ సార్. ఓకే, సాయి పేరెంటల్స్ తీసుకోవచ్చండి. కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి, అలాగే లోవర్ లెవెల్లో 540 అలాగే వస్తే మళ్ళీ యాడ్ చేసుకునే విధంగా తీసుకోండి. అండ్ సువెన్ లైఫ్ సైన్సెస్ 268లో ఉంది, మంచి ప్రైస్లోనే ఉంది. కరెంట్ ప్రైస్లో కూడా మీరు తీసుకోవచ్చు. అంటే హయ్యర్ లెవెల్లో మనకి అరౌండ్ 300 జోన్ దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉందండి. 300 కనుక బ్రేక్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ అరౌండ్ 375 వరకు ఇమీడియట్గా వెళ్ళిపోతుంది.
సో కరెంట్ ప్రైస్లో కూడా మీరు తీసుకోండి, 300 దాటితే కొంచెం యాడ్ చేయండి. అండ్ నెట్వేవ్ టెక్నాలజీస్ వచ్చేసి మనకి ప్రస్తుతం 4587లో ఉందండి. కరెంట్ ప్రైస్లో తీసుకోండి. అలాగే 4800 కనుక బ్రేక్ అయింది అంటే నెట్వేవ్ టెక్నాలజీస్ ఇంకా బాగా పెరుగుతుందండి. చాట్ బాక్స్ అండి తేజ, అపోలో మైక్రో సిస్టమ్స్ 410లో ఉన్నాయండి. ఎగ్జిట్ ఆర్ యావరేజ్? వేదాంత 300 ఎట్లా ఎగ్జిట్ ఆర్ యావరేజ్? అపోలో మైక్రో సిస్టమ్స్ మీ ప్రైస్ దగ్గర ఉన్నాయి కదా సార్, యావరేజ్ ఎందుకు? హోల్డ్ చేయండి. 409.40లో ఉంది, మీరు 410లో ఉన్నాయన్నారు, మీ ప్రైస్ దగ్గర ఉంది, హోల్డ్ చేయండి. మన టార్గెట్ తెలుసు కదా 500 అపోలో మైక్రో సిస్టమ్స్. అండ్ వేదాంత ఎంతలో ఉన్నాయన్నారండి? 300 అండి. 300 309.65లో ఉంది, మీ ప్రైస్ దగ్గరలోనే ఉంది కాబట్టి హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. ఎస్ సార్. బొండాడా 360లో ఉన్నాయండి సార్. కొండాడా ఇంజనీరింగ్ 360 అండి. అవును సార్. ఓకే, 330 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. సార్ చంద్రశేఖర్ గారండి, సార్ ప్లీజ్ టెల్ మీ షార్ట్ టర్మ్ టార్గెట్ ఫర్ రాడికో, అలాగంటే గాడ్ఫ్రై ఫిలిప్, ఏషియన్ పెయింట్స్. రాడికో, గాడ్ఫ్రై అండ్ ఏషియన్ పెయింట్స్. ఓకే, సో గాడ్ఫ్రై జిఎస్టీ ఇష్యూ తర్వాత బాగా పడిపోయిందండి, ఇప్పుడే రికవరీ అవుతుంది 1850 లెవెల్ నుంచి. ఫ్రెష్ బై అన్నారా వారు? అవును సార్, షార్ట్ టర్మ్ టార్గెట్ అడిగారు సార్. షార్ట్ టర్మ్ టార్గెట్ అడిగారు? అవును సార్. ఓకే, గాడ్ఫ్రై ఫిలిప్స్కి షార్ట్ టర్మ్ టార్గెట్ వచ్చేసి 2480 అండి. ప్రస్తుతం 2300లో ఉంది, 2480 షార్ట్ టర్మ్ టార్గెట్. రాడికోకి అయితే హోల్డ్ చేయండి సార్, షార్ట్ టర్మ్ టార్గెట్ ఏం లేదు, బై అండ్ డిప్స్ అండి, హోల్డ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. ఇది మీరు ఇంకా కొన్నాళ్ళు హోల్డ్ చేస్తే 5000 మార్క్ని కూడా క్రాస్ చేస్తుంది రాడికోకి అయితే, మధ్యలో ఏదన్నా స్ప్లిట్లు బోనస్లు ఇవ్వకపోతే. ఎందుకంటే స్ప్లిట్లు బోనస్లు ఇస్తే మళ్ళీ షేర్ ప్రైస్ కూడా దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేస్తారు కదా, ఏమి ఇవ్వకపోతే 5000 కూడా క్రాస్ చేస్తుందండి రాడికోకి అయితే. హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్గా, ఇబ్బంది ఏం లేదు. అండ్ మూడోదండి సార్, మూడోది ఏంటంటే గాడ్ఫ్రై చెప్పి సార్, ఏషియన్ పెయింట్స్ సార్. ఏషియన్ పెయింట్స్ ఈరోజు నాకు తెలిసి భారీ గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. సో 2900 అండి, 2900 వరకు హోల్డ్ చేయండి ఏషియన్ పెయింట్స్. ప్రస్తుతం 2747లో ఉంది. రైట్ సార్. సార్ కాల్ రండి, వెంకటేశ్వర గారు గుంటూరు నుండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెంకటేష్ జీ. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. 3 స్టాక్స్ అండి. హెచ్డిఎఫ్సి బ్యాంకు, యూనియన్ బ్యాంకు, ముత్తూట్ ఫైనాన్స్ అండి. ఏ రేట్లు కొనాలి? ముత్తూట్ ఫైనాన్స్ 3500లో ఉన్నాయండి. ఓకే, ముత్తూట్ ఫైనాన్స్, యూనియన్ బ్యాంక్, ఇంకోటి ఏంటిదండి? హెచ్డిఎఫ్సి. ఇవన్నీ కూడా ఫ్రెష్ ఎంట్రీ సార్? ఈరోజు ప్రజెంట్ బ్యాంక్ ప్రజెంట్ ఏంటి? ముత్తూట్ ఫైనాన్స్ ఎంతలో ఉన్నాయన్నారు మీరు? 36 ఉన్నాయండి. 36లో ఉన్నాయి. ముత్తూట్ ఫైనాన్స్ ఇప్పుడున్న ప్రైస్లో యావరేజ్ చేయండి, 3042లో ఉంది, యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. యూనియన్ బ్యాంకు 170లో ఉంది, కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు మనం మొదటి నుంచి చెప్పుకున్నాం లోవర్ లెవెల్స్లో ధైర్యంగా తీసుకోవచ్చు అని, కరెంట్ ప్రైస్లో తీసుకోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్. సార్ యూనియన్ బ్యాంక్ అండి. యూనియన్ బ్యాంక్ తీసుకోవచ్చండి, 170లో ఉంది, ధైర్యంగా తీసుకోండి, ఏం కాదు. ఎస్ సార్. సార్ మరో కాల్ అండి, శర్మ గారు, విజయవాడ. సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. ఎస్ చెప్పండి. అమ్మకొచ్చండి, ఇవాళ రేటు బాగా పెరిగేట్టున్నది. మళ్ళీ చెప్పండి ఒకసారి. టాటా కమ్యూనికేషన్ ఎంతలో ఉంది? అయ్యో ఒకటైపోయిందండి. టాటా కమ్యూనికేషన్స్ హయ్యర్ లెవెల్లో మనకి 2040 ఆ జోన్ దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉందండి, మీకు ఆ ప్రైస్ వస్తే అమ్ముకోవచ్చు అండి. సారు ఇంకోటి కూడా అడిగారు. సార్ శర్మ గారు లైన్లో ఉన్నారా? శర్మ గారు లేరు, లైన్లో లేరండి. సో సార్, సో ఏంటంటే ఇంకేం కాలర్స్ కూడా ఉన్నారు సార్, ఒక్కసారి చిన్న నెట్ ఇష్యూ ఉంది. సో సార్ ఏంటంటే నార్మల్గా మీరు చెప్పినట్టు ఏంటంటే అండి, ఈరోజు ఉన్న పొజిషన్లో జనరల్గా సార్. హలో రేవతి గారండి. సార్ నమస్కారం రేవతి మేడం. చెప్పండి సార్. మేడం చెప్పండి మేడం, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? ఇప్పుడు యుద్ధం సాధించింది కదండి, గోల్డ్ ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయండి? గోల్డ్ ఆల్రెడీ పెరిగిపోతుంది మేడం. గోల్డ్ మీకు పెరుగుతానే ఉంది కదా, మొన్న కూడా. ఒకసారి మీరు టీవీ మ్యూట్ చేయండి మేడం. ఆల్రెడీ చెప్తారు గోల్డ్ ఆల్రెడీ పెరిగిందని చెప్తాను సార్. ఒకసారి మీరు టీవీ మ్యూట్ చేస్తే మీకు వినపడుతుంది. శుక్రవారం కూడా పెరిగింది కదండి, ఈ రోజు కూడా పెరుగుతుందండి గోల్డ్ కొద్దిగా. ఎప్పుడైతే క్రూడ్ తగ్గుతుందో క్రూడ్లో ఇన్వెస్ట్మెంట్స్ బయట తీస్తారండి, మళ్ళీ గోల్డ్ సిల్వర్లో పెడతారు. మళ్ళీ ఈక్విటీ మార్కెట్లో పెరుగుతూ ఉంటే గోల్డ్ సిల్వర్ నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లోకి వస్తారండి. ఇది సైకిల్ అండి యాక్చువల్గా. కమోడిటీస్లో మీకు క్రూడ్, గోల్డ్, సిల్వరు, అలాగే నెక్స్ట్ ఈక్విటీ మార్కెట్. ఈ సైకిల్లో ఏది పెరుగుతూ ఉంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్కి వెళ్తూ ఉంటే, ఏది తగ్గుతూ ఉంటే దాంట్లో నుంచి ఇన్వెస్ట్మెంట్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇది అబ్జర్వ్ చేసుకోండి సైకిల్.
రైట్ సార్. ఎస్ సార్. సార్ రమేష్ గారండి రాజమండ్రి నుండి. సార్ నమస్తే రమేష్ గారు. నమస్తే నమస్తే అండి. చెప్పండి. అది హెచ్డిఎఫ్సి 794 ఉన్నాయి సార్. అది హోల్డ్ చేయమంటారా లేదా? హోల్డ్ చేయండి. మీ ప్రైస్ దగ్గర ఉంది కదా 772, దాదాపుగా అక్కడే ఉంది. హెచ్డిఎఫ్సి హోల్డ్ చేసుకోండి, కుదిరితే ఇంకొంతగా క్వాంటిటీ కూడా తీసుకోండి. మళ్ళీ పెరుగుతుందండి హెచ్డిఎఫ్సి. మళ్ళీ మీరు 1000 మార్క్ని అయితే చూస్తారు తొందరలోనే, కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్. సార్ మరో కాల్ అండి శాంతి గారు తిరుపతి నుండి. నమస్తే అండి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి అమ్మా. సార్ రామ్కో సిమెంట్స్ 1200 దగ్గర కొన్నాం సార్. అది యావరేజ్ చేయమంటారా ఎట్లా సార్? యావరేజ్ చేయండి. సిమెంట్ కంపెనీస్కి గుడ్ న్యూసే. సో యావరేజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు కరెంట్ ప్రైస్. ఎస్ సార్. సార్ సో సార్ మరి ఏంటంటే మరి ఈరోజు సార్ ఏలూరు నుంచి కాల్ రండి. సార్ నమస్కారం. హలో శ్రీధర్ గారు. హలో శ్రీధర్ గారు నమస్కారం. చాలా రోజులైంది. నమస్తే. చాలా రోజులైంది. మార్కెట్ డౌన్ లో ఉంది కదా సార్, అందుకని వచ్చింది. ఓకే రైట్. వెంకట గారు నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు మన దగ్గర ఐటీ షేర్లో ఇప్పుడు ఏ మీద ఏమన్నా మన విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ సార్. విప్రో నాది 280లో 1200 షేర్లు ఉన్నాయి సార్. దానికి ఏం చేయమంటారు? అది మరీ బాగా తగ్గిపోయింది. అది ఏమన్నా ఇది నదులు వచ్చింది, దానికి ఏమన్నా జంపమంటారా లేకపోతే ఐటీ షేర్లు అలా బైబ్యాక్ ఆఫర్ పెట్టారు కదండి 250కి. మీరు అప్లై చేశారా? మీకు మెయిల్ వచ్చి ఉంటుంది చెప్పండి. అలా తీసుకుంటే 60 అన్నది తీసుకుంటున్నారండి అందులో. అవునవును, అన్ని తీసుకోవాలి. అన్ని తీసుకుంటే ఎట్లా? కష్టం కదా, వాళ్ళు డబ్బులు పే చేయాలి. ఆ బైబ్యాక్ ఆఫర్ అయితే మీరు అవైల్ చేసుకోండి, కొంత ఇచ్చేసేయండి. రిమైనింగ్ ఆ వచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ యావరేజ్ చేయండి 180 దగ్గర. ఇప్పుడు ప్రస్తుతం 180లో ఉంది, యావరేజ్ చేయండి. ఓకే సార్ కాలండి వెంకట్ గారు. సార్ నమస్కారం వెంకట్జీ. విశాఖపట్నం అండి. సార్ చెప్పండి. సార్ కెనరా బ్యాంకు, మజ్గన్ డాగు, సార్ బీడీఎల్, ఈ 3 ఇవాళ తీసుకోవచ్చు సార్. కెనరా బ్యాంకు, మస్డాక్ అండ్ బీడీఎల్ అండి. బీడీఎల్ అండి ఫ్రెష్ ఈరోజు తీసుకొచ్చాను అడుగుతున్నారు. కెనరా బ్యాంక్ తీసుకోవచ్చు అండి. కెనరా బ్యాంక్ ఎప్పటి నుంచో చెప్తున్నాగా మనం తీసుకోండి అని చెప్పేసి. అరౌండ్ 120 లెవెల్స్ దగ్గర నుంచి మనం చెప్తానే ఉన్నాం. 120, 123 ఆ లెవెల్ నుంచి బై చేయమనే చెప్తున్నాం. సో మొన్న క్లోజింగ్ వచ్చేసి 131. కరెంట్ ప్రైస్లో కూడా మీరు తీసుకోవచ్చు అండి, ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు కెనరా బ్యాంక్లో. అలాగే మస్డాక్ కూడా 2400లో ఉంది కరెంట్ ప్రైస్లో. మీరు మస్డాక్ కూడా ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. మస్డాక్ అండ్ బీడీఎల్ వచ్చేసి మీరు లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకునేదండి. అండ్ బీడీఎల్ 1200లో ఉంది కరెంట్ ప్రైస్లో బై చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా లాస్ట్లో ఉంటే బీడీఎల్ యావరేజ్లో కూడా చేసుకోండి. ఎస్ సార్. సో సార్ కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ ఉండడం కొద్దిగా ఏంటంటే చాట్ బాక్స్ రావటం లేదు. అందులో అదేంటంటే నా దగ్గర వస్తుందండి, చదవమంటారా? చదవండి సార్, అంటే చెప్పేద్దాం. సో వీరశేఖర్ గారు అడుగుతున్నారు, ఎస్ సార్, ఫెడరల్ బ్యాంక్ కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చా, ఎంట్రీ ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు. డెఫినెట్గా బై చేయొచ్చండి. ఫెడరల్ బ్యాంక్ అనేది మీకు నెక్స్ట్ కమింగ్ డేస్లో బాగా పెరుగుతుందండి. ఫెడరల్ బ్యాంక్ ఇబ్బంది ఏం లేదు. కరెంట్ ప్రైస్లో కూడా మీరు తీసుకోండి. ప్రస్తుతం వచ్చేసి 315లో ఉంది, కంటిన్యూస్గా బుల్లిష్లోనే ఉంది. సో ఇమీడియట్గా మనకి 340 ఆ జోన్ వరకు వెళ్ళిపోతుందండి. కరెంట్ ప్రైస్లో తీసుకోండి ఫెడరల్ బ్యాంకు. అలాగే నరేష్ కుమార్ గారు అడుగుతున్నారు పిఓసిఎల్. సో పిఓసిఎల్ కూడా వారు తీసుకున్నారంట పాండి ఆక్సైడ్స్. సో పిఓసిఎల్ వచ్చేసి 1280లో తీసుకున్నాను, కెన్ ఐ కంటిన్యూ టు యావరేజ్ అని అడుగుతున్నారు. ప్రస్తుతం 1263లో ఉందండి. ఎస్, మీ ప్రైస్ దగ్గర ఉంది, కుదిరితే యావరేజ్ కూడా చేయండి. ఇక్కడ ప్రైస్ దగ్గరలోనే ఉంది కాబట్టి సాధారణంగా యావరేజ్ సజెస్ట్ చేయం. బట్ ఇట్స్ ఓకే, మీరు అడిషనల్ యూనిట్స్ పర్చేస్ చేసుకోవాలని చేసుకోవచ్చు. శుక్రవారం కూడా 6.78% పెరిగిందండి. మూర్తి గారు మధ్యలో కాల్స్ వస్తే నన్ను కట్ చేయండి. ఎస్ సార్. ఎన్వి రావు గారు అండి వైజాగ్ నుంచి. సార్ రావుజీ నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకట గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ సెయిల్కి టార్గెట్ మళ్ళీ వెనక్కి వస్తుంది కదా సార్, టార్గెట్ ఎంతవరకు చెప్తారా? ఇంకొకటి శారదా కార్పొరేషన్ ఇప్పుడు కొనుక్కోవచ్చా? లాయిడ్స్ మెటల్ ఇప్పుడు కొనవచ్చా? శారదా కార్పొరేషన్ అండి, రెండోది లాయిడ్ అండి. లాయిడ్స్ మెటల్స్. లాయిడ్ మెటల్స్ చేయలేమో టార్గెట్ అండి. ఓకే. లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ రైట్ అండి. సేల్ వచ్చేసి ఇంకొంచెం 175 ఆ జోన్ దగ్గర మేజర్ సపోర్ట్లు అయితే ఉన్నాయండి. 175 నుంచి 175.50 దగ్గర. ఒకవేళ ఆ జోన్ కనుక వస్తే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. మళ్ళీ తిరిగి పెరుగుతుంది, భయపడక్కర్లేదు. కొంచెం టైం అయితే తీసుకుంటుంది, కొంచెం కన్సాలిడేషన్ స్టేజ్కి వచ్చింది.
పైన అప్పర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఇప్పుడు ప్రస్తుతం కొంచెం కన్సాలిడేషన్ వచ్చింది, మళ్ళీ తిరిగి పెరుగుతుందండి, బౌన్స్ బ్యాక్ అవుతుంది, హోల్డ్ చేయండి. అలాగే లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ, లాయిడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ వచ్చేసి మనకి 1761.90 కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. ఎస్ సార్. సార్ ఇంకో కాలర్ తీసుకున్నాం సార్, మళ్ళీ చాట్ బాక్స్కి వెళ్దాము సార్. శ్రీకాంత్ గారు అండి సార్, నమస్కారం. నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, చెప్పండి సార్. 3 స్టాక్స్ ఉన్నాయి సార్. కేన్స్ టెక్నాలజీ, హెచ్డిఎఫ్సి, జూపిటర్ వ్యాగన్ సార్. కేన్స్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయమంటారా సార్? 3,500 యావరేజ్ లో ఉంది. ఓకే, 3,500లో ఉందా? ప్రస్తుతం 3,076. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, ఎందుకంటే మనకి డౌన్ సైడ్ ఇంకా చూపిస్తుందండి, కన్సాలిడేషన్ జరుగుతుంది కానీ ఇంకొంచెం డౌన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఏదైనా 3,220 దాటి పైన క్లోజ్ అవునంత వరకు కొంచెం ఇబ్బంది కేన్స్ టెక్నాలజీస్, ఇంకా లోవర్ లెవెల్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. రీసెంట్ రిజల్ట్స్ కూడా బాగాలేదు, మీరు కనుక గమనిస్తే 3,220 దాటితే అప్పుడు యావరేజ్ చేయండి, ఇప్పుడే అవుతుంది. అండ్ రెండోదండి హెచ్డిఎఫ్సి బ్యాంకా, ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు, ఆల్రెడీ ఉంటే యావరేజ్ చేసుకోండి లాసుల్లో కనుక ఉంటే. జూపిటర్ వ్యాగన్స్ కూడా హోల్డ్ చేయండి, ప్రస్తుతానికి కన్సాలిడేషన్లో ఉంది, హోల్డ్ మళ్ళీ 307 క్రాస్ అయితే పైకి పెరుగుతుందండి, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్. సార్ కొద్దిగా చాట్ బాక్స్ సార్, నెట్వర్క్ ఇష్యూ ఉంది. చాట్ బాక్స్ ఎంట్రీ ప్రైస్ ఫర్ డెంటా వాటర్ అని అడుగుతున్నారండి. సో డెంటా వాటర్ ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారు సార్. మనకి డెంటా వాటర్ వచ్చేసి 245 జోన్లో ఉందండి, ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేద్దాం, ఈ ప్రైస్లో డెంటా వాటర్ తీసుకోవద్దు. ఏదైనా 275 ఆ జోన్ దాటితేనే డెంటా వాటర్ పైకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే బిఎస్సి, దీపక్ ఫర్టిలైజర్స్, సుజలాన్ గురించి ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారండి కళ్యాణి రెడ్డి గారు. సో బిఎస్సి వచ్చేసి మనం బై అండ్ డిప్స్ అండి, చాలాసార్లు చెప్పుకున్నాం, కిందకు వచ్చినప్పుడల్లా కొనుక్కుంటా ఉండండి అని. కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ తీసుకుని ఒకవేళ కిందకు వస్తే మళ్ళీ బై చేయండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే దీపక్ ఫెర్టిలైజర్స్, సో ఇది కూడా ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు. దీపక్ ఫెర్టిలైజర్స్ వచ్చేసి మనకి ప్రస్తుతం 1,554లో ఉంది, కరెంట్ ప్రైస్లో ఎంట్రీ తీసుకోండి. షార్ట్ టర్మ్లో మనకి 1760 దగ్గర టార్గెట్ ఉందండి, 1760 వరకు కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే సుజలాన్ కూడా ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు. సో సుజలాన్ ఎనర్జీ వచ్చేసి 55లో ఉందండి, కరెంట్ ప్రైస్లో కూడా ఎంట్రీ తీసుకోండి. అండ్ 72 వరకు కూడా 70 నుంచి 72 వరకు కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఎస్ సార్. సార్ అండ్ ఎలికాన్ ఇంజనీరింగ్ అండి, ఎలికాన్ ఇంజనీరింగ్ కూడా అడుగుతున్నారండి. సో ఎలికాన్ ఇంజనీరింగ్ వచ్చేసి కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు అండి, 536.85లో ఉంది. 560 క్రాస్ అయితే ఇంకా బాగా పెరుగుతుందండి, కరెంట్ ప్రైస్లో కూడా మీరు తీసుకోవచ్చు అండి. ఎస్ సార్. అలాగే ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్ గురించి అడుగుతున్నారండి. ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్ జగన్ రెడ్డి గారు అడుగుతున్నారు, 250లో ఉన్నాయి, యావరేజ్ చేయమంటారా? సో ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్ 250 అంటే మరి మీరు చెప్పిన ప్రైజు ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదండి, ఎందుకంటే ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్ వచ్చేసి మనకి 29.99లో ఉంది. ఒక్కసారి ప్రైస్ చెక్ చేసుకోండి, ఒకవేళ 250 షేర్స్ అనేది కొంచెం నాకు డౌట్గా ఉంది. ఎస్ సార్. రైట్ సార్. ఎస్ సార్, రైట్ అండి. కాలర్స్ అండి, నరేష్ గారు హైదరాబాద్ సార్, నమస్తే. నమస్తే సార్. ఎస్ సార్. ఎస్ సార్, చాలా లేకపోయింది, మాట్లాడుతుండాలి. అవును సార్, చెప్పండి. ఎస్ సార్. 2 స్టాక్స్ సార్, కాండి యాక్చువల్ వచ్చి 1280లో ఉంది సార్, అది సేమ్ అరౌండ్ నా ప్రైస్ లోనే ఉంది, కంటిన్యూ చేసుకోవచ్చా? అలాగే అనంతరం సార్, అది కూడా 600లో ఉంది సార్, ఇన్ కేసు ఏమన్నా ర్యాలీ వస్తే ఎగ్జిట్ అవ్వచ్చా? ఓకే, కాండి యాక్సెడ్ ఇప్పుడే చెప్పుకున్నామండి, వేరే చాట్లు కూడా హోల్డ్ చేయండి, పర్వాలేదు. 1283 సార్, 1280లో ఉన్నాయన్నారు కదా, 1263లో ఉంది, హోల్డ్ చేయండి, పెరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. అనంతరాజ్ ఎంతలో ఉన్నాయండి? 600. హోల్డ్ చేయండి సార్, కరెంట్ ప్రైస్లో మీరు యావరేజ్ చేయండి, హోల్డ్ చేయండి, పర్వాలేదు, పెరుగుతుంది. 580 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది, బట్ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళి ఛాన్సెస్ ఏ కనిపిస్తున్నాయి. కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. రైట్ సార్. లాస్ట్ కాల్ అండి, వెంకటేశ్వరరావు గారు అండి, కుకట్పల్లి. నమస్కారం సార్. నమస్తే సార్, మూర్తి గారు నమస్తే. ఎస్ సార్. సార్ వెంకటేశ్వర గారు నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. అలాగే నా దగ్గర 3 స్టాక్స్ సార్, క్వశ్చన్ షిప్ యార్డ్ 1745లో ఉన్నాయి, జీకే ఎనర్జీ 137లో ఉన్నాయి, విక్రమ్ సోలార్ 216లో ఉన్నాయి. 3 లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చా? 216. ఓకే, సో కొచ్చిన్ షిప్ యార్డ్ ఎంతలో ఉన్నాయన్నారండి సార్? 1745 హోల్డ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు యావరేజ్ చేయండి, 1424లో ఉంది, యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. జీకే ఎనర్జీ అండి 170 యావరేజ్ చేసుకోండి, 143.54లో ఉంది, యావరేజ్ చేసుకోవచ్చు. మూడోది విక్రమ్ సోలార్ ఎంతలో ఉన్నాయండి? 216. సో విక్రమ్ సోలార్ 216లో ఉంది, ప్రస్తుతం 209లో ఉంది. మీ ప్రైస్ దగ్గర ఉంది కాబట్టి యావరేజ్ ఏం అక్కర్లేదు, హోల్డ్ చేయండి, పర్లేదు, 3 హోల్డ్ చేసుకోవచ్చు. ఎస్ సార్.
సో వెంకట గారు చూస్తున్న టైం అయిపోయింది మొత్తం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ మీకు కూడా ప్రేక్షకుల తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు కూడా కొద్ది నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల మీరు ఎన్నో మాకు కూడా సపోర్ట్ చేస్తారు చాట్ బాక్స్కి. సో థ్యాంక్ యూ వెంకట గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ ది స్టూడియోస్ ప్రోగ్రామ్ అండ్ మేడ్ ఇట్ వెరీ వెరీ వైబుల్ అండ్ గివెన్ వెరీ వెరీ వాల్యుబుల్ అడ్వాంటేజెస్. సో సార్ తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా లాస్ట్లో ఈవేళ యావరేజ్ చేసిన పాసిబిలిటీ ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోమని కోరుతూ ఇది ఈవేళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మళ్ళీ కలుసుకుందాం ప్రభు గారితో. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.